DS-160 ఫాము ఫిబ్రవరిలో ఫిల్ చేశారంట. సో ఫిబ్రవరిలో సబ్మిట్ చేసిన తర్వాత జనరల్గా బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అపాయింట్మెంట్ అనేది వాళ్ళకి ఏప్రిల్ 2025 వచ్చిందట. అంటే ఫిబ్రవరి 2024లో DS-160 ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మామూలు మనకి అపాయింట్మెంట్స్ తొందరగా దొరకట్లేదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో 6 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 1 ఇయర్ పడుతుంది. సో వాళ్ళ అపాయింట్మెంట్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మీ DS-160 ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పారంట. సో దీని మీద నేను యాక్చువల్గా చూశాను నేను, అంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ DS-160 ఎక్స్పైరీ అయిపోయింది అని అంటే మరి దానికి ఏమన్నా మ్యాండేటరీ రూల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు జనరల్గా గైడ్ లైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ వీసా గైడ్ లైన్స్, USCIS న్యూ మెమరాండమ్స్ అయితే వస్తున్నాయి. నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నా. బట్ DS-160 అప్లికేషను నేను చదివిన దాని ప్రకారం నేను కొంత గూగుల్ చేసి తర్వాత వేరే వేరే వెబ్సైట్లలో చెక్ చేస్తే ఏమనుంది అంటే ఓన్లీ ఆ అప్లికేషన్ 1 ఇయర్ వరకే వ్యాలిడ్ ఉందంట.